హలో, నేను డాక్టర్ శ్వేత. A to Z హెల్త్ సిరీస్లో ఇవాల్టి మన లెటర్ ఇయర్ వ్యాక్స్. చెవిలో గుళివి తీయడానికి ఇవన్నీ వాడుతున్నారా? ఇయర్ బడ్స్ చాలా సేఫ్ అనుకుంటారు, కానీ దీంతో వ్యాక్స్ పోవడమేమో కానీ ఇంకా దీంతో లోపలికి వస్తూ ఉంటారు. ఇంకా ఈ మిగతా ఆయుధాలు ఉన్నాయే, వాటితో ఇయర్ డ్రమ్ రప్చర్ అయ్యి లేదా ఇయర్ ఇన్ఫెక్షన్స్ కూడా రావచ్చు. అసలైతే మన చెవు సెల్ఫ్ క్లెన్జింగ్ ఆర్గన్. ఈ వ్యాక్స్ దానంతలాదే మనం మాట్లాడినప్పుడు, దవడ కదిపినప్పుడు బయటకు వచ్చేస్తుంది. ఇలా కాకుండా కొంతమందిలో వ్యాక్స్ ఎక్కువ బిల్డప్ అయిపోయి ఇబ్బంది పడుతూ ఉంటారు. దీనివల్ల సరిగ్గా వినిపించకపోవడం, ఇంకా చెవులో గుయ్యి అని రింగింగ్ సౌండ్స్ కూడా రావచ్చు. ఇలాంటప్పుడు ఇన్ని ఆయుధాలు వాడకుండా మెడికల్ షాప్కి వెళ్తే ఇయర్ వ్యాక్స్ తీసే డ్రాప్స్ ఉంటాయి. అది ఒక 4-5 చుక్కలు చెవులో వేసుకుని కాటన్ పెట్టుకుని పడుకోండి. పొద్దున్న లేచేసరికి వ్యాక్స్ అంతా కరిగి కాటన్ మీదకి వచ్చేస్తుంది. ఇప్పుడు ఇదైతే తెలుసుకున్నారు కదా. నెక్స్ట్ వచ్చే సిరీస్లో F మీద ఏం వీడియో ఉంటుందో గెస్ చేసి నాకు కింద కామెంట్స్లో చెప్పండి. దీని హింట్ వచ్చేసి ఫ్రిక్షన్ ఎక్కువగా అయితే తోలు మందం అయిపోయి ప్రాబ్లం వస్తుంది.